మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఘనమైన మీ నామానికి స్తుతి చెల్లిస్తున్నాం. విలువైన మీ మాట కొరకు మేమంతా సిద్ధపడి ఉండగా మాకు సహాయం చేయండి. వినబడుతున్న ప్రతి సంగతిని గ్రహించుటకును దాని ప్రకారము ఈ భూమి మీద బ్రతుకుటకు మాకు అవకాశం ఇమ్మని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, లేఖనాల నుంచి ఎన్నో సంగతులు, ఎన్నో వచనాలు విపులీకరంగా, వివరణాత్మకంగా, సంపూర్ణమైనటువంటి వివరణతో మనం వినగలుగుతున్నాం. ఆ దేవాతి దేవుడు ఇది మనకిచ్చిన గొప్ప భాగ్యంగా మనమంతా ఆలోచించాలి. ఇకపోతే బైబిలులో ఉన్న, ముఖ్యంగా సువార్తలలో ఉన్న వివాదాలు, ఆ వివాదాలపై మనుషుల మధ్య ఉన్న అపార్థాలు, ఆ అపార్థాల వెనుక నిజమైన యథార్థాలు, వీటిని మనం అంచెలంచెలుగా, ప్రోగ్రెసివ్గా మనం ముందుకు సాగుతూ తీసుకువెళ్తూ ఉన్నాం. అందులో భాగంగా ఒక పాఠాన్ని మీ ముందుకు తీసుకురావాలి అని లోక సువార్తలో శాస్త్రానికి క్రొత్త పాఠాలు నేర్పిన యోహాను జననం ఈ ప్రపంచానికి క్రొత్త పాఠాలు నేర్పిందా అంటే అవును. అందులోనూ శాస్త్ర ప్రపంచానికి, శాస్త్రానికి. చాలామంది బైబిల్ అనగానే మతం, నమ్మకం, విశ్వాసం అంటే అది వాళ్ళ నమ్మకం అని అర్థం. వాళ్ళు అలా అనుకుంటున్నారండి, వాళ్ళది నమ్మకం అండి. మన దేశంలో హైందవ సోదరులు ఉన్నారు, వాళ్ళకు కొన్ని నమ్మకాలు ఉంటాయి. వాళ్ళు చెట్టులో దేవుడు ఉన్నాడంటారు, రాయిలో దేవుడు ఉన్నాడంటారు, మనుషుల్లో దేవుడు ఉన్నాడంటారు, కనిపించే ప్రతి వస్తువులో దేవుడు ఉన్నాడంటారు. అది వాళ్ళ నమ్మకం. ఇస్లాం సోదరులు ఉన్నారు, వాళ్ళకు కొన్ని నమ్మకాలు ఉంటాయి. అలాగే క్రైస్తవులకు కూడా ఒక నమ్మకం బైబిల్ చెప్పింది కనుక బైబిల్లో ఉన్న వాళ్ళు విశ్వసిస్తూ యెహోవా అనే ఆయన దేవుడు, యేసుక్రీస్తు అనే ఆయన కూడా దేవుడే, కానీ దేవుని కుమారుడైన దేవుడిగా ఉన్నాడు. ఇలాగూ బైబిల్ను వాళ్ళు విశ్వసించారు కనుక బైబిల్లో ఉన్న, బైబిల్ చెప్పిన చాలా విషయాలు వాళ్ళు విశ్వసిస్తారు. అందులో మరణించిన వారు తిరిగి లేస్తారు అనేది వాళ్ళదొక విశ్వాసం. యేసుక్రీస్తు మరలా తిరిగి వస్తాడు అన్నది వాళ్ళ విశ్వాసం. అలా తిరిగి వచ్చిన యేసుక్రీస్తు పరలోకానికి తీసుకువెళతాడు అన్నది వాళ్ళ విశ్వాసం. అలాగే బైబిల్లో ఉన్న వాటిని విశ్వసిస్తూ బ్రతుకుతున్నారు వాళ్ళు. అదొక విశ్వాసం. ఇలా మతాలు, మత గ్రంథాలు చెప్పిన విషయాలు కేవలం విశ్వాసాలు మాత్రమే, అంటే రుజువులు ఉండవు వాటికి, ఆధారాలు ఉండవు వాటికి అని శాస్త్రాన్ని నమ్మేవాళ్ళు, శాస్త్ర సంబంధులు ఎక్కువగా వాదిస్తూ ఉంటారు. సైన్స్ నమ్మిన వాళ్ళు కొంతమంది హేతువాదులని ఉన్నారు, నాస్తికులని ఉన్నారు. వీళ్ళు పూర్తిగా దేవుణ్ణి నమ్మరు, సైన్స్ను మాత్రమే నమ్ముతారు. కానీ బైబిల్ అనే ఈ మహాజ్ఞాన గ్రంథం శాస్త్రానికే పాఠాలు చెప్పింది అని ఎంతమందికి తెలుసు? బైబిల్ పట్టుకున్న వాళ్ళు కూడా బైబిల్ ఒక శాస్త్ర విజ్ఞానం, శాస్త్రం అనేది పుట్టకముందు చెప్పిన మహాజ్ఞానం ఇందులో ఉంది, శాస్త్రానికి మించిన సంగతులు ఇందులో ఉన్నాయి అని బైబిల్ను పట్టుకున్న వాళ్ళు కూడా చెప్పలేకపోయారు. కారణం వీళ్ళ సిద్ధాంతాలు, వీళ్ళ బోధలు, వీళ్ళ గొడవ, వీళ్ళ ఆలోచన అంతా కూడా. బైబిల్ అనేది చాలా గొప్పది, కావలసినంత సమాచారం ఉంది. దానికోసం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ పుస్తకాలను రిఫర్ చేయాల్సిన అవసరం లేదు, మూల భాషలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. బైబిల్ శాస్త్రానికి మించినది. శాస్త్రవేత్తలు ఇదేదో నమ్మకం, ఇదేదో అబద్ధం అని అనుకుంటున్నారేమో, కానీ ఎంత వాస్తవమో మీకు అర్థం కావడానికే లోక సువార్త, యోహాను గారి జననం దగ్గరికి వెళితే లోక సువార్త 1వ అధ్యాయము. మీ అందరికీ తెలుసు యేసుక్రీస్తు జననం గురించి ఆల్రెడీ మనం మత్తయి సువార్తలో మాట్లాడుకున్నాం, మార్కు సువార్తలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు లోకాలో కూడా 26వ వచనం నుంచి 38వ వచనం వరకు కూడా గబ్రియేల్ దేవదూత మరియమ్మకు ప్రత్యక్షం అవ్వడం, కన్యకగా ఉన్న నీవు గర్భవతివని చెప్పడం. అప్పటికే 6 మాసాల గర్భవతిగా ఎవరున్నారంటే ఎలిజబెత్ అమ్మ 6 మాసాల గర్భవతిగా ఉంది. ఇప్పుడు మరియమ్మ గర్భవతిగా ఉంది. అంటే యోహానుకి యేసుక్రీస్తుకి ఎంత వయసు తేడా ఉంటుంది? 6 నెలలు తేడా ఉంటుంది. 6 నెలలని ఎలాగండి చెప్పగలం? ఎక్కడుందండి క్యాలిక్యులేషన్ అని ఒకవేళ
మీకు ఎవరికైనా డౌట్ వస్తే ఒకసారి 1వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుష్యులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఎలాగూ చేసెననుకొని 5 నెలలు ఇతరుల కంటపడకుండెను. ఇప్పుడు 36వ వచనం. 5 నెలలు అంటే గర్భవతి అయిన తర్వాత 5 నెలలు ఎవ్వరి కంట పడలేదట. ఇప్పుడు 36వ వచనం. గబ్రియేల్ దేవదూత మరియమ్మకు చెప్తున్నమాట. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఎన్నవ మాసం? యేసుక్రీస్తు తల్లి గర్భమున ధరించినప్పుడు గబ్రియేల్ దేవదూత చెబుతూ, అమ్మ నీ గర్భాన యేసున్నాడు, ప్రభు ఉన్నాడు. అదే సమయంలో ఎలిజబెత్ అమ్మ గర్భములో ఉన్నటువంటి యోహానికి ఎన్నో మాసం అంట? ఆమెకి ఇది 6వ మాసం. ఆమెకి ఇది అంటే ఎలిజబెత్ అమ్మకి కాదు, లోపల ఉన్న గర్భానికి, గర్భంలో ఉన్న బిడ్డకి. ఇప్పుడు యేసుక్రీస్తుకి బాప్తిజం ఇచ్చే యోహానికి ఎంత గ్యాప్ ఉంది? 6 నెలలు. ఒక మనసులో పెట్టుకోండి. ఇప్పుడు 39వ వచనం నుంచి చదువుదాం. ఆ దినములయందు మరియ లేచి యోధా ప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసెను. ఎక్కడికి వెళ్ళిందట ఆమె? లేచి ఎలిజబెత్ తన సమీప బంధువురాలైన ఎలిజబెత్ అమ్మ ఇంటికి వెళ్ళింది. ఏమండి, ఇక్కడ ఒక మన విషయం గమనించాలి. జకర్యా ఎలిజబెత్లేమో లేవి క్రమంలో ఉన్నవాళ్ళు, మరియమ్మేమో యోధా గోత్రంలో ఉంది. వాళ్ళు బంధువులు అయ్యారంటే అయ్యారు. ఎలా అయ్యారు? టోటల్గా ఇశ్రాయేలీలు బంధువులే. ఒకనాడు ఒక గోత్రంలో నుంచి మరో గోత్రానికి పిల్లనివ్వద్దని దేవుడు చెప్పినా వాళ్ళు ఆ క్రమంలో దేవుని వాక్యాన్ని అంతగా పట్టించుకోలేదు చాలామంది. ఈ గోత్రం నుంచి ఆ గోత్రం, ఆ గోత్రం నుంచి ఈ గోత్రానికి పిల్లల్ని ఇవ్వడం అనేది జరిగింది. మొత్తానికి ఏం జరిగిందో తెలియదు. ఎలిజబెత్ అమ్మకి మరియమ్మకి బంధురికం ఉంది, బంధుత్వం ఉంది. ఇది మనం గుర్తించాల్సిన విషయం. సమీప బంధువురాలు, బంధుత్వం ఉంది. మొత్తానికి బంధువు ఇంటికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది అనేది మీరు అర్థం చేసుకోగలరా? ఎందుకు వెళ్ళిందంటే యేసుక్రీస్తు పుట్టినంత వరకు కూడా మరియ భర్త అయిన యోసేపు మరియను సమీపించకూడదు. ఒకవేళ మరియను సమీపిస్తే వాళ్ళిరువురు దాంపత్య జీవితంలో కలిస్తే యేసుక్రీస్తు కన్య గర్భాన పుట్టినవాడు అవడం. అందుకని ఈ ఎర్లీ స్టేజెస్లో ఏం చేయాలి? గనుక కనినంత వరకు మరి యోసేపుకు దూరంగా ఉండాలి. గనక వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది? బంధువురాలు ఇంటికి వెళ్ళింది, అక్కడికి వెళ్ళింది. ఓకే, కారణం అది ఆ కారణాలలో అదొక ప్రధానమైన కారణం. తర్వాత ఏం జరిగిందో, తర్వాత ఏం రాయబడిందో చూడండి. జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసెను. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. మరియం ఎప్పుడైతే వందన వచనం, వందనాలమ్మా ఎలిజబెత్ అమ్మ, వందనాలమ్మా ఎలిజబెత్ అమ్మ అని ఎప్పుడైతే చెప్పిందో, మరియమ్మ వాయిస్, ఆ వందన వచనం ఈ ఎలిజబెత్ అమ్మ చెవిన పడిందట. ఈ చెవిన వాయిస్ వినగానే లోపల గర్భంలో శిశువు ఏం చేశాడట? గంతులు వేశాడు. ఇది 2000 సంవత్సరాల క్రితం వ్రాయబడిన గ్రంథం ఇది, లోకాసువార్త. శాస్త్రం అనే దానికి పూర్తిగా అవగాహనే లేని కాలం అది. శాస్త్రం అనే దానికి బొడ్డుకోయని కాలం. ఏదో ఉన్నాడు కదండి, అరిస్టాటిల్ ఉన్నాడు క్రీస్తు పూర్వం అంటే. ఏం చెప్పాడు అరిస్టాటిల్? ఇవన్నీ చెప్పేశాడా? ఏదో పితామహుడు అన్నారంటే ఏవో కొంత శాస్త్రపరంగా ఏవో కొన్ని విషయాలు ఊహించి చెప్పాడు. కనుక అరిస్టాటిల్ ఉన్నాడు కాబట్టి శాస్త్రం ముందే పుట్టింది, కానీ ఈ విషయాలు చెప్పలేదు. ఏ విషయాలు? ఎక్కడో బయట తాను గర్భంలో ఉన్నాడు, తన తల్లి ఎదురుగా ఉన్న ఒక వ్యక్తి స్వరం వినగానే యోహాను గర్భస్థ శిశువు, గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసింది. ఏమండి, సైన్స్ ఈ మధ్యకాలంలో దాన్ని ఒప్పుకుందండి. ఏం ఒప్పుకుందంటే గర్భంలో ఉన్న బిడ్డ బయట శబ్దాలను వినగలదు. కొంతకాలం వరకు ఏమనుకున్నారంటే లోపల తల్లి గుండె శబ్దం వింటుందండి, లోపల ఉన్నటువంటి రక్త ప్రసరణలో జరుగుతున్నటువంటి ఆ మార్పులు లేదంటే ఆ పల్స్ వింటుందండి, చిన్నవి. తల్లి కడుపులో ఉన్న శబ్దాలు లేదంటే తల్లి గుండె శబ్దాలు మాత్రమే వినగలదు అనుకున్నారు. ఈ విషయాన్ని శాస్త్రం ఇప్పుడు చెబుతుంది. ఏం చెబుతుంది అంటే లోపలి బిడ్డ, గర్భస్థ శిశువు
తల్లి గుండె శబ్దాలను మాత్రమే కాదు, లయబద్ధమైన శబ్దాలనే మాకు కాదు, బయట ఉన్న శబ్దాలను కూడా వింటుంది, అర్థం చేసుకుంటుంది. శాస్త్రం ఈరోజు ఒప్పుకుంది, కానీ బైబిల్ ఎప్పుడు చెప్పింది? ఇప్పటికి 2000 సంవత్సరాలు అవుతుంది. గర్భస్థ శిశువట యోహానట మరియమ్మ వందన వచనము వినగానే గంతులు వేశాడు. ఇక్కడ ఒక విషయమే శాస్త్రం గ్రహించింది, శాస్త్రానికి తెలియని మరొక విషయం ఇక్కడ మనం గ్రహించాలి. అదేమిటి అంటే, వచ్చింది మరియమ్మేనా? అంతకుముందు చాలామంది వచ్చి ఉండొచ్చా? అంతే కదండి, ఎలిజబెత్ అమ్మ దగ్గరికి చాలామంది వచ్చి ఉండొచ్చు. 5 నెలల వరకు ఎవరికి కంటకు కనబడకుండా ఉంది. 6వ నెలలో అందరికీ కనబడుతుందిగా. అక్కడ ఏం రాయబడింది? ఎవరి కంట కనబడకుండా 5 నెలలు మాత్రమే ఉందని మనం చదువుకున్నాం. 6వ నెల వచ్చేసరికి ఆమెను కలవడానికి చాలామంది వస్తారు కదా. అందులోనూ యాజకుల కుటుంబం ఇది. ప్రార్థన చేయమని రారా? పాస్టర్ గారి కుటుంబం అనగానే పాస్టర్ గారి దగ్గరికి ప్రార్థన చేయమని రారా? చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు రావచ్చు, ప్రార్థన చేయమని ఇతరులు రావచ్చు, బంధువులు రావచ్చు, చాలామంది రావచ్చు. ఎంతోమంది ఎలిజబెత్ అమ్మతో మాట్లాడి ఉండొచ్చు. కానీ మరియమ్మ వందన వచనం వింటే లోపలి శిశువు గంతులు వేయడం ఏంటి? దానికి ప్రత్యేకత ఏమైనా ఉందా అంటే ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత? ఎందుకు అలా చేశారు? అంతకుముందు చాలామంది మాట్లాడి ఉండొచ్చు కదా, అప్పుడెందుకు గంతులు వేయలేదు? దానికి కారణం ఏమై ఉంటుంది ప్రియులరా? దానికి కారణం ఎలిజబెత్ అమ్మ జకర్యాలే. దానికి కారణం ఎలిజబెత్ అమ్మ జకర్యాలే. వాళ్ళెలా కారణం అండి? వచ్చింది మరియమ్మ. ఉన్న శిశువు చూడడానికి వీల్లేదు కదా, కనబడుతుందా? కనబడదు. వాయిస్ గుర్తుపట్టింది. వాయిస్ గుర్తుపట్టి ఆ బిడ్డ గంతులు వేస్తుంది. వాయిస్ గుర్తుపట్టడానికి ఎలిజబెత్ అమ్మ జకర్యాలు చేసిన పనికి ఏంటండి సంబంధం? ఎలా సాధ్యమైందంటారా? జాగ్రత్తగా బైబిల్ను పరిశీలించండి. మరొకసారి లూకా సువార్త 1వ అధ్యాయానికి వస్తాం. లూకా సువార్త 1వ అధ్యాయము 12 నుండి చదువుదాం. జకర్యా అతనిని చూచి, ఆ ప్రక్కన కనబడుతున్న దేవదూతను చూచి, అతనిని అంటే ఒక దేవదూత ప్రత్యక్షమైంది లోపల గుడారంలో. అతనిని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీ కుమారుని కనును, అతనికి యోహాన్ అని పేరు పెట్టుతువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు తిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకు, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి, ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషము మహా ఆనందము కలుగును. అతడు పుట్టినందున అనేకులు, అంటే బిడ్డ పుట్టినప్పుడే, తల్లి గర్భంలో పడినప్పుడే దేవదూత జకర్యాకు ఎలిజబెత్కు, అమ్మ మీరు కంటున్న నాయన, మీరు కనబోతున్న బిడ్డ ఇదిగో పుట్టిన తోడనే గర్భము నుండే పరిశుద్ధాత్మ కలిగి ఉంటాడు. ఒక మాట జ్ఞాపకం పెట్టుకోండి, ఏం కలిగి ఉన్నాడు? పరిశుద్ధాత్మ కలిగిన వాడై ఇదిగో దేవుని కొరకు, దేవుని కుమారుని కొరకు పంపబడినవాడు. వివరంగా చెప్పారు. అంటే యోహాను ఎవరి కొరకు పుట్టాడు? లేఖనాలలో చెప్పబడిన వాడిగా, ప్రభు మార్గాన్ని సరళం చేయడానికి, అరణ్యంలో కేకవేయువానిగా, ఏలియా యొక్క ఆత్మయు శక్తి కలిగిన వానిగా, ఒక మహాకార్యం నెరవేర్చవలసిన వానిగా, ప్రత్యేకంగా జీవించవలసిన వానిగా, ప్రత్యేకంగా పెంచవలసిన వాడిగా ఇక్కడ బైబిల్లో స్పష్టంగా కనబడుతుంది. ఆ విషయమే దేవదూత మాట్లాడింది. అయితే ఇప్పుడు మరి యేసుక్రీస్తుకు మార్గం సిద్ధపరచడానికి, ప్రభు మార్గాన్ని సిద్ధం చేయడానికి ఇతను అందరిలా ఉంటే సరిపోదు, అందరిలా పెరిగితే కుదరదు, అందరిలాంటి వాడిగా అందరిలాగా ఆలోచిస్తే కుదరదు. ప్రత్యేకత కావాలి. ఏమండి? ప్రత్యేకత. ఎలాంటి ప్రత్యేకత? అందరిలాగే రుచులు, అందరిలాగే ఆనందాలు, అందరిలాగే సంతోషాలు, అందరిలాగే హోదాలు, అందరిలాగే వస్త్రధారణ, అందరిలాగే ఆహార నియమాలు ఉన్నాయనుకోండి, అందరిలాగే ఆలోచిస్తాం. ఇప్పుడు మాంసాహారం తినాలి, శాకాహారం తినాలి, రెండూ తింటాం మనం. దాదాపుగా మీలో చాలామంది మాంసము తింటారు, శాకాహారం రెండు తింటారు. అలా కాకుండా ఓన్లీ నిష్టగా
ఆకుకూరలు మాత్రమే జీవితాంతం తినాలి అంటే అది సాధ్యమవుతుందా? కొద్ది కష్టం అనిపిస్తుందా? కొద్దిగా కాదు, చాలా కష్టం అనిపిస్తుంది. మనకైతే చాలా కష్టం. కానీ ఇదిగో మీకు పలానా రోగం ఉంది, గుండె జబ్బు ఉంది, అస్సలు మీరు మాంసం తినకూడదు, ఇదిగోండి అచ్చంగా మీరు ఆకుకూరలు మాత్రమే తినాలి అన్నాడు అనుకోండి, అప్పుడు మనం ట్రై చేస్తాం, జాగ్రత్తగా అలవాటు చేసుకుంటాం, పద్ధతిగా తినటం మొదలు పెడతాం. అంతేనా? ఇప్పుడు పుడుతున్నటువంటి బిడ్డ రాబో ఒక మహానాయకుడి ముందు మార్గం సిద్ధపరచడానికి ఉండాలి. ఇతను జాగ్రత్తగా తనకు అప్పగింపబడిన పని చేయాలంటే ఇతని లోక సంబంధమైన రుచులు అలవాటు చేయకూడదు, లోక సంబంధమైన ఆశలు అలవాటు చేయకూడదు. అందుకే వస్త్రధారణ విషయంలో కానీ, తినే విషయంలో కానీ, అన్ని విషయాల్లో శ్రద్ధ తీసుకోవాల్సింది ఎవరు? పెంచవలసింది ఎవరు? తల్లిదండ్రులే. అందుకే ఈ జకర్యా ఎలిజబెత్తులు చాలా భక్తి కలిగిన వాళ్ళు. గత పాఠంలో మీరు విన్నారు, వీళ్ళు దేవుని యొక్క నియమములన్నీ చాలా శ్రద్ధగా పాటిస్తున్న వాళ్ళు, దేవుని న్యాయ విధుల చొప్పున చాలా చక్కగా నడుచుకుంటున్న వాళ్ళు. అది మనం 6వ వచనంలో చదివాం. వీరిద్దరు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి ఎలా ఉన్నారట వీళ్ళు? ఎంత చక్కగా దేవుని వాక్యాన్ని పరిశోధనాత్మకంగా నేర్చుకుంటూ యథార్థంగా, సత్యంగా దానిలో పర్ఫెక్ట్గా వెళుతున్న వీళ్ళు ఏం ఆలోచించుకున్నారు తెలుసా? గర్భములో ఉన్నప్పటి నుంచే ఆయనను పనిలో పెట్టాలి. ఎవరిని? యోహానుని. గర్భంలో ఉన్నప్పటి నుంచే అతని బాధ్యతలు అతనికి నేర్పాలి అని ఎప్పటి నుంచి ప్రారంభించుంటారో తెలుసా? గర్భంలో ఉన్నప్పటి నుంచే నువ్వు ప్రభువు కొరకు పుట్టావు, ఆ ప్రభువు తల్లి మరియమ్మ, ఆ ప్రభువుకు నువ్వు మార్గం సిద్ధపరచాలి, ఆ ప్రభువు కొరకు నువ్వు పుడుతున్నావు. ఏమండి, గర్భంలో ఉన్నప్పటి నుంచే ఆమె చెప్పటం ప్రారంభించిందంటే శాస్త్రానికి తెలియకముందు వాళ్ళకి తెలుసా? మీరు చాలా విషయాల్లోనండి శాస్త్రం చెప్పే మాటలు వినేస్తారు. అదేమిటంటే ఫలానా కాలం అండి, అది ఆది కాలం, లేదంటే ఏమంటారు ప్రాచీన కాలం. అప్పుడేం తెలియదండి, అది రాతి యుగం అట. తర్వాత మధ్యయుగం అట. తర్వాత ఇప్పుడు ఆధునిక యుగం అట, కంప్యూటర్ యుగం అట. ప్రాచీన యుగం లేదా పూర్వకాలం మనుషులకి ఏం తెలియదండి, రాళ్లతో ఏవో వస్తువులు తయారు చేసుకునేవాళ్ళు, వాళ్ళకి ఏం వ్యవసాయం కూడా సరిగ్గా తెలియదు. ఇలాంటి పాఠాలు నేర్పారు. కానీ తప్పండి, మనకంటే చాలా ఫాస్ట్గా, చాలా అడ్వాన్స్ టెక్నాలజీతో వాళ్ళు ఉన్నారు అన్నది నిజం. ఎందుకంటే బైబిల్లో మరొక ఎవిడెన్స్ చూపిస్తాను. ఏదో శాస్త్రం ఇప్పుడు కళ్ళు తెరిచిందని అన్నీ మాకే తెలుసు, అప్పుడు ఉన్న వాళ్ళంతా సత్యకాలపు సత్యలు, బైబిల్ చెప్పిందంత కథలు అనుకుంటున్నారేమో. బైబిల్ ఎంత యథార్థమో, ఎంత సైంటిఫికలో ఇంకొక ఎవిడెన్స్ మీకు చూపిస్తాను. ఆదికాండం 30వ అధ్యాయము, 31 నుంచి చదువుదాం. అప్పుడు అతడు, నేను నీకేమి ఇవ్వాలని అడిగినందుకు యాకోబు, నీవు నాకేమి ఇవ్వద్దు, నీవు నా కొరకు ఈ విధంగా చేసినట్లా నేను తిరిగి నీ మందను మేపి కాచేదను. నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రె పిల్లల్లో నల్లని ప్రతి దానిని, మేకల్లో మచ్చలైనను పొడలైనను గనవాటిని వేరుపరిచెదను. అట్టివి నాకు జీతము. నాకేం కావాలంటే మీ మందలో అంతా నడిచి చూస్తాను, పొడలు కలిగినవి, మచ్చలు కలిగినవి, నల్లనివి, ఇవన్నీ నాకు జీతంగా తీసుకుంటాను, మిగిలినవన్నీ నీకు. అప్పుడు లాబాను ఏం చేశాడో చూడండి, 34వ వచనం. మంచిది నీ మాట చొప్పునే కానిమ్మని అని ఆ దినమున లాబాను చారయైనను మచ్చైనను గల మేకపోతులను, పొడలైనను మచ్చలైనను గల పెంటి మేకలన్నింటినీ, కొంచెం తెలుపు గల ప్రతిదాన్ని, గొర్రెపిల్లలో నల్లవాటినన్నింటిని వేరు చేసి తన కుమారుల చేతికి అప్పగించాడట. తీసుకుంటానన్నది ఎవరు? యాకోబు ఇమ్మని అడిగితే యాకోబును మించిన మోసగాడు లాబాను. యాకోబు పేరే మోసగాడు. లాబాన్ ఎవరు? మోసగాళ్లకు మోసగాడు. ఎందుకంటే చిన్న కూతురుని ప్రేమిస్తే ఇదిగో నా చిన్న కూతురుని ఇచ్చేస్తున్నానని చెప్పేసి ఫుల్గా డ్రింక్ చేయించేసి ఆ రాత్రికి ఎవరిని పెళ్లి చేశాడు? జబ్బు కళ్ళతో ఉన్న లేయాని పెళ్లి చేశాడు. ఇదేంటయ్యానంటే తూచి ఇంకొక 7 ఏళ్ళు కష్టపడు, నా రెండో కూతుర్ని కూడా నీకే ఇస్తాన్నాడు. అదొక మొదటి మోసం. అయితే ఇప్పుడు రెండో మోసం ఏంటో తెలుసా? చారలు ఉన్నవి, మచ్చలవి, ఈ నల్లనివి నేను తీసుకుంటానంటే అవన్నీ తీసుకెళ్ళి కొడుకులకి ఇచ్చి కొడుకులకు అప్పచెప్పేసి మిగిలినవి యాకోబుకి అప్పచెప్పాడు. అప్పుడు యాకోబు ఏం చేశాడు చూడండి,
తనకును యాకోబునకు మధ్య 3 దినముల ప్రయాణం అంత దూరం పెట్టెను. వాళ్ళని దూరంగా ఉంచేశాడట. లాబాను యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను. యాకోబు ఇప్పుడు తన దగ్గర ఉన్నవి మచ్చలివి లేవు, చారలు కలిగినవి లేవు, నల్లనివి లేవు, ఏవో ఇచ్చేసాడు తనకి. ఇప్పుడు తన జీతం ఎలా తీసుకోవాలి? నువ్వే జీతం తీసుకుంటావు నా దగ్గర నుంచి, అయితే ఓ పని చేస్తాను, నా మందంతా నీకు ఇస్తానని చెప్పి అతను ఏవడిగాడు అవన్నీ తన కుమారుల దగ్గర పెట్టేసి మిగిలిన ఇచ్చాడు. తీరా చూస్తే ఒకటి కూడా మచ్చలు కలిగింది లేదు, ఒకటి కూడా చారలు కలిగింది లేదు, ఒకటి కూడా నల్లనిది లేదు, ఇలాంటివి ఏమీ లేవు. అప్పుడు ఏం చేశాడు తెలుసా అండి? యాకోబు ఏం చేశాడు తెలుసా? అప్పుడు యాకోబు చీనారు జంగిసాలు అను చెట్ల చువ్వలను తీసుకొని ఆ చువ్వల్లో తెల్లచారలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలవల్లోనూ నీళ్ల గాళ్లలోనూ వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఎప్పుడు జరిగిందో తెలుసా? ఇది ఎప్పుడు జరిగిందో తెలుసా? క్రీస్తుపూర్వం సుమారుగా 2000 సంవత్సరాల క్రితం జరిగింది. ఇది క్రీస్తుపూర్వం సుమారుగా 2000 సంవత్సరాల క్రితం. అప్పుడున్న టెక్నాలజీ, యాకోబుకున్న జ్ఞానం ఏమిటి అంటే మచ్చలు పొడలు నల్లటివి చారలవి లేవు. అయితే వాటికి పుట్టే పిల్లలు మచ్చలవి చారలవి నల్లటివి పొడలవి కావాలి. ఏం చేయాలి అని వాటి కళ్ళ ముందండి చీనారు జంగిచాలనేటువంటి కర్రలను చువ్వలను తెచ్చి వాటిని పొడలుగా ఉంటాయి, అవి మధ్యలో తెల్లగా వాటి తొక్క తీసాడు, తెల్లగా కనబడతాయి, నల్లగా కనబడతాయి. ఆ మందంతా నీళ్లు తాగడానికి వచ్చినటువంటి ఆ కాలవల్లో ఆ చువ్వలను ఉంచాడట. అంటే అవి నీళ్లు తాగు ప్రతిసారి ఏం చూస్తున్నాయి? మచ్చలుగా పొడలుగా నల్లగా తెల్లగా ఉన్న ఆ చువ్వలన్నింటిని చూస్తూ చూలు కట్టడం మొదలుపెట్టాయట. అలా అవి చూస్తూ చూలు కట్టినందుకు ఏ పొడలైతే అవి చూసాయో అలాంటి పొడలు కలిగిన పిల్లల్ని, ఏ చార్లు కలిగిన వాటిని చూసాయో ఆ చార్లు కలిగిన పిల్లల్ని అవి ఈనాయట. ఏమండి, ఇది ఒకప్పుడు సైన్స్ డెవలప్ అవ్వకముందు ఇదేదో కథ అనుకున్నారు. కానీ ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్తున్నారంటే, అమ్మా మీరు గర్భవతులుగా ఉన్నప్పుడు మీ గదిలో భయంకరమైన వస్తువులేవి ఉంచకండి, అందవికారమైన వస్తువుల్ని ఉంచకండి. బీసెంట్ రోడ్డుకి వెళ్ళండి, అక్కడ మంచి పిల్లలు, అందమైన పిల్లల ఫోటోలు చార్ట్లుగా దొరుకుతాయి. ఆ బొమ్మల్ని తీసుకొచ్చి మీరు ఏం చేయాలి? గది నిండా ఎటు చూసిన అందమైన బుగ్గలు, అందమైన పెదాలు, అందమైన నీలికళ్ళు. ఎవడైనా ఏమండి నల్లగా అసహ్యంగా ఉన్న బొమ్మ పెట్టుకుంటాడా? అందమైన బొమ్మలు పెట్టేస్తారా? ఆ బొమ్మలు చూస్తూ ఉంటారు. సైన్స్ ఇప్పుడు ఒప్పుకున్నది ఏంటంటే, గర్భవతిగా ఉన్న తల్లి ఏ రూపాన్ని ఎక్కువగా చూస్తుందో ఆ రూపంలో బిడ్డలు పుడతారు అని సైన్స్ ఇప్పుడు ఒప్పుకుంది. 24 గంటలు తన భర్త ఫోటోని, భర్త లాంటి బిడ్డను కనాలని చెప్పి 24 గంటల భర్త ఫోటోనే చూస్తూ, భర్త ఫోటో వైపే చూస్తూ భర్త లాంటి పిల్లలను కన్నవాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? లేదు మా నాన్న లాంటి వాళ్ళని కనాలని నాన్న ఫోటో పెట్టుకొని నాన్ననే చూస్తూ. ఇదంతా సైన్స్ అంటే సైన్సే. సైన్స్ ఒప్పుకుంది. సైన్స్ అనేదానికి బొడ్డు కోయక ముందు బైబిల్ చెప్పింది ఏంటది? యాకోబు అనేటువంటి ఆయన ఎలా తెలుసు? ఆయనకి దేవుడితో బంధం కలిగిన వాళ్ళండి, వాళ్ళు దేవునితో సాన్నిహిత్యం కలిగిన వాళ్ళండి. చాలా సింపుల్గా ఈరోజు సైన్స్ ఏదైతే పెద్ద పరిశోధనలు చేసి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కనుక్కుంటున్నాయో ఆ విషయాలను దేవుడు సరదాగా మాట్లాడుతూనే వాళ్ళతో చాలా చిన్న విషయాలుగా వాళ్ళకి చెప్పేశాడు. చూసారా? అప్పటికి ఆ జ్ఞానం ఉందా? ఉంది. అప్పటికే ఆ జ్ఞానం ఉంది. అలాగే యోహాను కాలంలో గర్భంలో ఉన్న బిడ్డ వింటుందన్న సంగతి ఎవరికి తెలుసు? గర్భంతో ఉన్న తల్లి ఏ రూపాన్ని చూస్తుందో ఆ రూపం బిడ్డకు పడుతుంది అనే జ్ఞానం ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే తెలిసినప్పుడు గర్భంలో ఉన్న బిడ్డ వింటుందనే జ్ఞానం వాళ్ళకు తెలుసా తెలీదా? వాళ్ళు ఎవరండి? ఇశ్రాయేలీలండి, యూదులండి. ఈరోజు ప్రపంచాన్ని ఏలుతున్నది ఎవరో తెలుసా? యూదులే, ఇశ్రాయేలీలు. వాళ్ళ యుద్ధాలు చూడండి, ఏ దేశం మీదకి వెళ్ళినా యుద్ధం వీళ్ళదే పైచేయి అవుతుంది. టెక్నాలజీ మొత్తం వీళ్ళదే. మనం వాడుతున్న వాట్సాప్ యూదులే, ఇన్స్టాగ్రామ్ యూదులే, ఏమంటే కంప్యూటర్ యూదులే. టోటల్గా నువ్వు టీవీ తీసినా, ఫోన్ తీసినా, ఏ టెక్నాలజీ తీసినా, ఏది తీసినా టెక్నాలజీ యూదులది.
టెక్నాలజీ మొత్తం ఎవరిది? అంత టెక్నాలజీ వాళ్ళకి ఎందుకు వచ్చిందో చెప్పనా? దైవ జ్ఞానం, దైవ వాక్కులు, దేవవాక్కులు ఎవరి పరం చేయబడ్డాయి? దేవవాక్కులు యూదుల పరం చేయబడ్డాయి. అది వాళ్ళ గొప్పతనం. వాళ్ళ గొప్పతనానికి కారణం దేవోక్తి యూదుల పరం చేయబడింది. అందుకే ఆ రోజు అనగా 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు కొరకు మార్గం సిద్ధపరచడానికి ఆయన కంటే ముందు 6 నెలల ముందు తన గర్భంలో పడిన బిడ్డను వాళ్ళు ఎలా పెంచుంటారో మీరు ఆలోచించండి, ఊహించండి. ఎలా పెంచుంటారు? ఆయన గురించి, మరియమ్మ గురించి ఏమండి, ఆ మరియమ్మ గర్భాన పుట్టే యేసుక్రీస్తు గురించి ప్రతిరోజు ఈ జకర్యా మాట్లాడుతున్నాడు అన్నమాట. ఎవరితో? జకర్యా ఎవరితో? యోహానుతో మాట్లాడుతున్నాడు. అమ్మ కడుపు దగ్గరికి వచ్చి అప్పుడప్పుడు నాన్నలు మాట్లాడుతుంటారు. ఆ మాటలు వింటాడండి, బిడ్డ వింటాడు. గర్భంతో ఉన్నప్పుడు బూతులు మాట్లాడడం, గర్భంతో ఉన్నప్పుడు గొడవలు ఆడుకోవడం, గర్భంతో ఉన్నప్పుడు ఇలాంటివి చేయకండి. ఖచ్చితంగా దాని ప్రభావం ఎవరి మీద ఉంటుంది? బిడ్డ మీద ఉంటుంది. ఏదో కథ చెప్పారులేండి. ఇది కొన్ని వీడియోల్లో చూస్తే ఏమండి, గర్భంలో ఉన్న బిడ్డ వింటాడనే సంగతి మా భారతంలో కూడా ఉందండి. అభిమన్యుడు కడుపులోనే ఉండి పద్మవ్యూహం విన్నాడట, సగం విన్నాడట, సగం వినలేదట. మాకు కూడా ఉంది కదండి అని చెప్తారు. బైబుల్ తర్వాతే ఏ గ్రంథాలైనా, ఇది నేను ఛాలెంజ్ చేసి చెప్పాను, బైబుల్ నుంచే అన్ని గ్రంథాలు కాపీ చేయబడ్డాయి. ఇది ఛాలెంజ్ ఖచ్చితంగా. కానీ రివర్స్లో సాతాను నేర్పిస్తుంది, ఆయా గ్రంథాల నుంచి బైబిల్ని కాపీ కొట్టారు, ఆయా గ్రంథాలను కాపీ కొట్టి బైబిల్ రాసుకున్నారని. నో, అన్నింటికంటే ముందున్న గ్రంథం ఎవిడెన్స్ ఉంది. భారతం ఎప్పుడుదో, రామాయణం ఎప్పుడుదో వాళ్ళ నోటే చెప్పిస్తాను. అవి రీసెంట్ పుస్తకాలు తెలుసా? భారతమైనా రామాయణం, నాకేం హిందూ గ్రంథాల మీద వ్యతిరేకత లేదు. ఒక్క హిందూ గ్రంథాలే కాదు, సుమేరియన్ల పురాణాలు ఉన్నాయి, గ్రీకుల పురాణాలు ఉన్నాయి, రోమన్స్ పురాణాలు ఉన్నాయి, ఈజిప్షియన్ల పురాణాలు ఉన్నాయి. ఈ పురాణాలన్నీ కూడా ఎక్కడి నుంచి పుట్టాయో తెలుసా? యూదులు ఆయా దేశాల్లో చెదిరిపోయిన తర్వాత లేఖనాలు యూదుల నుంచి ప్రజల మధ్య విస్తరించిన తర్వాత వాళ్ళు బైబిల్ను కాపీ చేసి వాళ్ళ నేటివిటీలో రాసుకున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, మన వాళ్ళు హాలీవుడ్ సినిమాలను కాపీ కొడతారు తెలుసుగా, కానీ కాపీ కొట్టామని అసలు చెప్పరు. హాలీవుడ్లో ఎలా ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా తీస్తే కాపీ కొట్టారని తెలుసుకుంటారని మన వాళ్ళు ఏం చేస్తారంటే పాత్రల పేరు మారుస్తారు. అక్కడ జాన్ అని ఉందనుకోండి, వీడేం చేస్తాడు, ఇక్కడ పేరు మార్చేస్తాడు. ఏదో ఏమంటారు, సీను అనో. అర్థమైంది కదా? నేటివిటీ అంటే ఇక్కడ ఏదైతే బాగుంటుందో, ఇక్కడ ఏదైతే సంస్కృతి ఉందో ఆ సంస్కృతికి అనుగుణంగా కథ మార్చుకుంటారు. సంస్కృతికి అనుగుణంగా. అక్కడ హాలీవుడ్లో ఒక మ్యూజిక్ డైరెక్టర్ లేదంటే ఒక మ్యూజిక్ చేసేవాడిగా హీరో ఉన్నాడు అనుకోండి, అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మ్యూజిక్ చేసేవాడిగా హీరో ఉంటే ఎంజాయ్ చేయరు తెలుగు వాళ్ళు. డ్యాన్స్ వేసేవాడిగా ఉంటే ఎంజాయ్ చేస్తారు. ఈ తెలుగు వాళ్ళకి ఇష్టం. అందుకని ఒక సినిమాని హీరో అక్కడ డ్యూయల్ రోల్ అనమాట. హీరో డ్యూయల్ రోల్. అక్కడ హీరో మ్యూజిక్, ఒక హీరో ఏమో దొంగ. దాన్ని తెలుగులో కాపీ కొట్టాడు మన డైరెక్టర్ ఒకడు. ఇక్కడ హీరోల్లో ఇద్దరు హీరో అంటే డ్యూయల్ రోల్. ఇక్కడ కూడా హీరోని పెట్టారు. ఇక్కడ ఒక హీరో డాన్స్ చేస్తాడు, డాన్సర్. ఇంకో హీరో దొంగ. సేమ్ స్టోరీ. అక్కడ మరి ఆయన మ్యూజిక్ చేస్తాడు కదా హీరో. ఇక్కడ ఎందుకు డాన్స్ అని పెట్టారంటే ఆ నేటివిటీలో మ్యూజిక్ చేసేవాడిని ఇష్టపడతారు, ఇక్కడ డాన్స్ చేస్తే ఇష్టపడతారు. ఆ సినిమా పేరు హలో బ్రదర్. నేను చిన్నప్పుడు చూసింది చెప్పాను మీకు. ఇప్పుడేం చూడలేదు, నేను చిన్నప్పుడు చూశాను. అర్థమైందా? అది హాలీవుడ్ సినిమాని కాపీ చేశారు. అంటే ఎందుకు ఇది చెప్పానంటే, ఎవడైనా కాపీ చేసేవాడు తనకు అనుగుణంగా కొన్ని పాత్రలు కొద్దిగా మార్పులు చేసుకొని రాసుకుంటారు, డైరెక్ట్గా రాయరు. అలాగా బైబిలులో జరిగినవన్నీ చాలా దేశాలలో యూదులు విస్తరించిన తర్వాత యూదుల నుండి కాపీ కొట్టుకొని వీళ్ళ కథల్లాగా రాసుకున్నారు. దానికి ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. సొలొమోను గారి స్టోరీని మర్యాద రామన్న టైటిల్ పెట్టి మనోళ్ళు రాసుకున్నారు. మర్యాద రామన్న తీర్పులన్నీ ఎవరివి? సొలొమోను రాజువి. చెప్పారు వీళ్ళు మేము కాపీ చేసామని? చెప్పరు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఇది మా స్టోరీ, మా హిస్టరీ. బైబుల్ చెప్పినదే కాపీ కొట్టిన గ్రంథాలు ప్రపంచంలో ఉన్నాయి. పద్మవ్యూహం విన్నాడు కడుపులో నుండి అనేది కూడా నువ్వు యోహాను తర్వాత స్టోరీ. అది
ఎందుకంటే మీ వాళ్ళే చెప్పినాయి. ఎందుకంటే మనం చెప్పమండి, రామాయణం భారతం ఎప్పుడు రాయబడింది అనేది మన నోటితో మనం చెబితే గొడవలు. వాళ్ళోళ్ళే చెప్తారు ఎప్పుడు రాశారో. అవసరమైనప్పుడు, సందర్భం వచ్చినప్పుడు, బయట పెట్టాల్సి వచ్చినప్పుడు నేను బయట పెడతాను. కనుక మనం మాట్లాడితే అడు ఊరేసుకోవటం అవుతుంది. కనుక ఏ శాస్త్రం పుట్టినా ఎక్కడి నుంచి పుట్టిందో తెలుసా? బైబిల్. కనుక గర్భములో ఉండగానే జకరియా ఎలిజబెత్తులు అలా ట్రైనప్ చేశారు. ట్రైనప్ అంటే గర్భంలో ఉండగానే ఏం మనసులో పెట్టుకున్నాడు అన్నమాట యోహాను? గర్భంలో ఉండగానే మరియమ్మ. ఆమె గర్భంలో ఎవరున్నారు? యేసుక్రీస్తు. ఇప్పుడు అమ్మా వందనాలు అని మరియమ్మ వాయిస్ వినగానే గంతులు వేశాడు అంటే ఎంత ప్రేమ పెంచుకున్నాడు. ఎవరి మీద? మరియమ్మ మీద కాదు, మరియమ్మ గర్భంలో ఉన్న ఆయన మీద ఎంత భక్తి పెంచుకున్నాడు, ఎంత ఆప్యాయత పెంచుకున్నాడు. గంతులు వేసేస్తున్నాడు. ఏమంటే వచ్చింది మరియమ్మే అని ఎలాగండి గుర్తుపట్టాడు? పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు. పైగా నాకేమనిపిస్తుందో తెలుసండి, గర్భంలో ఉన్నప్పుడు దేవుడు, మనం గర్భంలో ఉన్నప్పుడు మనకు పరలోకపు తాలూకు జ్ఞాపకాలు ఆయన ఉంచుతాడు అనే ఒక నమ్మకం నాకుందండి. బైబిల్లో డైరెక్ట్గా చెప్పలేదు కానీ నా నమ్మకం చెప్తున్నాను. ఎందుకంటే ఆమె మరియమ్మే అని వాయిస్ వినేలా గుర్తుపడతాడు. దేవుడు చెప్పినట్టే కదా, దేవుడు తెలియజేసినట్లే కదా. ఆమె మరియమ్మ వాయిసే అది అని యోహానుకు తెలియటం ఒక ఎత్తు అయితే, మరియమ్మ వచ్చిందనగానే అంత ఆనందం ఏంటి? నా ప్రభు తల్లి నన్ను సమీపించిందని అంత ఆనందం ఏంటి? అంటే తాను చేయవలసిన వర్క్, పని, బాధ్యత ప్రభు మార్గాన్ని సరళం చేయటం. ఆ ప్రభువు యొక్క చెప్పులు వారు విప్పుటకు కూడా నేను యోగ్యుడిని కానన్నాడే. ఆ ప్రభువు కోసం నువ్వు పని చేయాలి అంటే ఆ ప్రభువుని అంత ప్రేమించాలి. అంత ప్రేమించాలంటే జకరియా ఎలిజబెత్తులు ఏం చేశారు? అతని పనిని అతన్ని రోజు గర్భంలో ఉండగానే చెప్తున్నారు. అందుకే అంత ప్రేమ. సంఘంలో ఎవరొచ్చినా, సహోదరులు వచ్చినా ముందు పిల్లలకి మీరు వందనాలే నేర్పటం లేదంటే గర్భంలో నుంచి వాక్యం నేర్పుతూ వచ్చారా? సౌందర్య వాళ్ళ పాపను తీసుకురాగానే, నా దగ్గరికి రాగానే ఎగిరి నా దగ్గరికి రావాలని ట్రై చేస్తూ ఉంటుంది ఆ పాప. ఎందుకంటే వాళ్ళ మమ్మీ ఫోన్లో నన్ను ఎప్పుడు చూపిస్తూ, నా వీడియోలు చూపిస్తూ ఎవరు అని అడుగుతుంది. సంతోష్ మాము అంటూ ఉంటుంది. నన్ను చూడగానే నా దగ్గరికి వచ్చేస్తుంది. నా దగ్గరికి వచ్చిన తర్వాత ఎవరు అడిగినా రాదు. చివరికి వాళ్ళ అమ్మమ్మ వచ్చి అడిగినా రాదు, వెళ్ళదు, నా దగ్గరే ఉంటుంది. అలాగే చాలామంది పిల్లలు ఉంటారు. కొంతమంది పిల్లలు అలాగే ఉంటారు. అంటే ఎందుకంత ఆనందం? ఆ ప్రేమను పెంచింది, నా మీద ప్రేమను పెంచింది. ఆ ప్రేమను సేవకుడు, మన సేవకుడని యేసుక్రీస్తు మీద ప్రేమను పెంచింది ఎవరు? ఎలిజబెత్ అమ్మ యేసుక్రీస్తు మీద ప్రేమను పెంచింది. అందుకే యేసుక్రీస్తుని ధరించిన తల్లి దగ్గరకు వచ్చింది అనగానే శిశువు ఏం చేస్తున్నాడు? గంతులు. మరి మీ పిల్లలకి జైశాల్ తాతయ్య అనగానే కొంతమంది పిల్లలతో నిజమండి, జైశాల్ తాతయ్యని చూడగానే అలా ఆగిపోతారు, ఆనందంగా దగ్గరికి వెళ్తారు. జైశాల్ తాతయ్య. ఆ తల్లులు అంత ప్రేమ నేర్పారు, గర్భం నుంచే చెబుతున్నారు. మనుషులుగా సేవకుల మీదే ఇంత ప్రేమ మీరు నేర్పగలిగితే, నేర్పవలసింది మా మీద ప్రేమ కంటే ఎవరి మీద ప్రేమ నేర్పాలి? దేవుని మీద ఇంకా నేర్పాలి. సేవకుల మీద ప్రేమ నేర్పొద్దని కాదు, సేవకుల మీద ప్రేమ నేర్పాలి, సహోదరుల మీద ప్రేమ నేర్పాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. దానికంటే 100 రెట్లు గర్భస్థ శిశువుకి ఎవరి మీద ప్రేమ నేర్పాలి? దేవుని మీద. కనుక శాస్త్రానికి మించిన సంగతులు ఈ ప్రపంచానికి క్రొత్త పాఠాలు నేర్పింది బైబిల్. ఏం నేర్పింది? బడిలో కాదు నేర్పటం అనేది. పాఠశాల, బడి అనేది 4 ఏళ్లకు 3 ఏళ్లకు నువ్వు ప్రారంభిస్తావు. తల్లి ఒడి కూడా కాదు ప్రారంభ పాఠశాల, తల్లి గర్భమే ప్రారంభ పాఠశాల. అక్కడి నుంచి నువ్వు నేర్పవలసినది నీ దేవుని గురించి. గనుక మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే గర్భము నుంచే మీరు మీ పిల్లల్ని పెంచండి, వాక్యంతో పెంచండి. యోహాను జననం, ఆ జననంలో ఆమె గర్భంలో ఉండగానే ఎలిజబెత్ అమ్మ జకర్యాలు చేసిన పని ఈ ప్రపంచానికి కొత్త పాఠాలు చెప్పారు. ఒక ఆయుధంగా మీ బిడ్డను తయారు చేయాలంటే గర్భము నుంచే. ఇది సాతానుగాడు పసిగట్టి ఈ మధ్య లోకంలో వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? పిల్లలుగా ఉండగానే సెల్ ఫోన్లో జనరల్ నాలెడ్జ్, ఏమండి, తర్వాత సైన్సు, సోషలు,
మ్యాథ్స్, టోటల్ దేశాలకు సంబంధించిన సమగ్రమైనటువంటి సమాచారం, జికే, ఇలాంటివన్నీ రికార్డ్ చేసి కడుపు మీద పెట్టుకొని పడుకుంటుంది తల్లి. అంటే ఇప్పుడు ఏం వినాలి? గర్భంలో ఉన్న ఈ బిడ్డ ఏం వినాలి? అర్జెంటీనా రాజధాని ఏది? థాయ్ మసాజ్ ఏ దేశంలో చేస్తారు? ఆ దరిద్రమేగా ఉంది లోకంలో. ఏ దేశం ఏ ఫ్లాగ్ కలిగి ఉంది? ఏ దేశం ఎక్కడ ఉంది? ఏ నది ఎక్కడ ఉంది? ఏ కొండ ఎక్కడుంది? ఏ ఖండం ఎక్కడుంది? ఇవా నేర్పేది. ఇన్ని నేర్పావు, నీ దేవుడెవరు, ఎక్కడుంటాడు నేర్పావా? గనుక లోకము ఈ విషయాన్ని పాయింట్ పట్టుకుంది. గర్భం నుంచే బిడ్డ నేర్చుకోవటం మొదలు పెడుతుందని పట్టుకొని విద్యా సంస్థలు వ్యాపారం కోసం దీన్ని ఉపయోగించుకుంటున్నారు. ప్రియులరా, మీరు వ్యాపార లాభాల కోసం కాదు, దేవుని జ్ఞానం కోసం గర్భస్థ శిశువుకే దేవుని వాక్యం బోధించండి. ప్రభువును చూసి గంతులు వేయాలి. వాడు గర్భంలో ఉండగానే గంతులు వేయాలి. కనుక యోహాను జననం క్రొత్త పాఠాలు నేర్పింది. నీ భవిష్యత్తు తీర్చిదిద్దబడేది తరగతి గదిలో అన్నాడు ఒకడు. ఒక విద్యార్థి భవిష్యత్తు ఎక్కడ, ఒక మనిషి భవిష్యత్తు ఎక్కడ తీర్చిదిద్దబడుతుందట? తరగతి గదిలో. దట్ ఈస్ ఫాల్స్ స్టేట్మెంట్. అది ఫాల్స్ స్టేట్మెంట్. తల్లి గర్భంలో ఒకని భవిష్యత్తు ఎక్కడ తీర్చిదిద్దబడుతుంది? తల్లి గర్భంలో. సో నీవు విత్తినదే కోస్తావు. ఏ పంట విత్తుతావో ఆ పంట కోస్తావు. వాక్యం అనే పంట విత్తావా, వాడు నిన్ను అపురూపంగా చూసుకుంటాడు. లేకపోతే గొంతు మీద కాలేసి తొక్కుతాడు. ఒక వీడియో వచ్చింది చూసావు? తల్లిని ఇలా వేసి చెట్లలో ఆ లాన్లో వేసి కుమ్ముతున్నాడు ఒక కొడుకు. ఏమి నేర్పు ఉంటుంది? సినిమా పాటలే, సినిమాలకే తీసుకెళ్ళి ఉంటుంది. అక్కినే నాగేశ్వరరావు ఫ్యాను, రామారావు ఫ్యాను అయి ఉంటుంది. సినిమాలకు తీసుకెళ్ళి ఉంటుంది, షికార్లకు తిప్పు ఉంటుంది, చదువు నేర్పు ఉంటుంది. అంతేగా దేవుని వాక్యం నేర్పితే ఇలా తయారవ్వరు. మీరు బాగుండాలంటే ముందు మీ పిల్లలు బాగుండాలి. మీ పిల్లలు బాగుండాలంటే మీ పిల్లల్ని గర్భం నుంచి ఏం చేయాలి? మీరు వాక్యంతో మలచండి. ఒకని భవిష్యత్తు తీర్చిదిద్దబడే తరగతి గదిలో కాదు, తల్లి గర్భంలో. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, నిజంగా మీ మాటలు శాస్త్రానికి మించినవి, శాస్త్రాలు కూడా చెప్పనివి. శాస్త్రాలు కళ్ళు తెరిచేసరికి ఎన్నో విజ్ఞాన సంగతులు మీరు చెప్పారు. నిజంగా యోహాను జననం క్రొత్త పాఠాలు నేర్పించింది. బిడ్డ భవిష్యత్తు తీర్చిదిద్దబడేది తల్లి గర్భంలోనే. మీ పిల్లలు ఈ మాటలు మర్చిపోక తమ పిల్లలను కనీసం ఇప్పటి నుంచైనా మీ వాక్యానికి విధేయులుగా పెంచి వారి భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశం ఇవ్వండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.